ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. దేవుడు తన యొక్క మహాకృపను బట్టి మనలందరినీ కూడా ప్రేమించి 2026 సంవత్సరంలో అడుగు పెట్టడానికి అవకాశాన్ని అనుగ్రహిస్తున్నాడు. 2025 సంవత్సరం అంతా కూడా కాచి కాపాడిన దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతలు మనం తెలియచేయాలి. సో ఈ సంవత్సరానికి దేవుడిస్తున్నటువంటి వాగ్దానాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలని మనవి చేస్తున్నాము. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం గమనిస్తే, మరెన్నడును ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ సంవత్సరానికి దేవుడిస్తున్నటువంటి వాగ్దానము, మీ ముఖము మీద ఉన్నటువంటి బాష్ప బిందువును దేవుడు తుడిచివేయబోతున్నాడు. అలాగే మీ మీద ఉన్నటువంటి నిందను దేవుడు తొలగించబోతున్నాడు. 2025 సంవత్సరం అంతా కూడా నీ జీవితం అంతా కూడా కన్నీరుతో నిండి ఉందేమో. బాష్ప బిందువులతో నీవు దుఃఖాన్ని అనుభవించావు, ఎంతో శ్రమలని అనుభవించావు, ఆర్థిక కష్టాలని చవి చూసావు, అనారోగ్య సమస్యలతో నీ కుటుంబం అంతా కూడా హాస్పిటల్కి వెళ్ళడము రావడము, అనారోగ్య పరిస్థితులను నీవు ఎదుర్కొన్నావు. ఈ రోజున దేవుడు ఖచ్చితంగా వాగ్దానం చేస్తున్నాడు, 2026 సంవత్సరంలో నీ ముఖము మీద ఉన్నటువంటి బాష్ప బిందువులని దేవుడు తొలగించి అత్యున్నతమైనటువంటి అత్యద్భుతమైనటువంటి చిరునవ్వును నీ ముఖము మీద ఉంచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ వాగ్దానాన్ని విశ్వసించినటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ వాగ్దానాన్ని నెరవేర్చాలి అని చెప్పి దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ మీద ఇప్పటి వరకు రకరకాల నిందలున్నాయి. వయసు వచ్చింది కానీ పెళ్ళి కావట్లేదండి, లేకపోతే పెళ్ళయి సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ గర్భఫలం రావట్లేదండి, లేకపోతే వయసు వచ్చింది కానీ ఉద్యోగం రావటం లేదండి అని చెప్పి రకరకాల నిందలు నీ మీద ఉన్నాయి. కానీ ఈ రోజున దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీ జీవితంలో 2026 సంవత్సరంలో నీ మీద ఉన్నటువంటి నిందను తొలగించాలి అని చెప్పి దేవుడు ఇష్టపడుతున్నాడు. 2025 సంవత్సరంలో నీకున్నటువంటి దుఃఖము, ఆవేదన, భయము, భీతి ఇవన్నీ కూడా దేవుడు తొలగించి నీ ముఖము మీద చిరునవ్వును అనుగ్రహించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అలాగే నీ మీద ఉన్నటువంటి నిందను తొలగించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ విషయాన్ని, ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోండి. నా కోసమే దేవుడు ఈ వాగ్దానాన్ని వ్రాయించాడు అని చెప్పి నమ్మండి, విశ్వసించండి. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరబడబోతుంది. ఈ విషయాన్ని నమ్మితే 2026 సంవత్సరం మీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ ఆల్. థ్యాంక్ యూ.